ఆనవాళ్లు చెరిపేస్తే ఆగ్రహానికి బలవుతారు. బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆనవాళ్లను కాంగ్రెస్ సర్కార్ చెరిపివేసే ప్రయత్నం చేస్తే ప్రజాగ్రహానికి బలికాక తప్పదని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ హెచ్చరించారు. కొత్త చిహ్నాలతో తెలంగాణ చరిత్రను మాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు రూప్ సింగ్, గోసుల శ్రీనివాస్ యాదవ్లతో కలిసి గురువారం దేవిప్రసాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వం, చరిత్రపై మరోమారు దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిని విధ్వంసంగా చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి కుట్రలపై పోరాడేందుకు విశాల ప్రజావేదిక అవసరమన్నారు. చార్మినార్ కాకతీయ కళాతోరణం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని, ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చిహ్నాల మార్పు జరుగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ద్రోహుల కుట్రలను రేవంత్ అమలు చేస్తున్నారని గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. రాజముద్ర నుంచి చార్మినార్ చిహ్నం తొలగించడంపై ఎంపీ అసదుద్దీన్ పార్టీ స్పందించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డికి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గురించి తెలిసే అవకాశం లేదని ఆయన అన్నారు.